భారతదేశం అంటేనే అపారమైన వైవిధ్యం. మనకు తెలిసిన భారతదేశం కంటే మనకి ఇంకా తెలియని అద్భుతమైన భారత్ ఎంతో ఉంది. అలాంటి అరుదైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి లక్షద్వీప్. అరేబియా సముద్రం మధ్యలో నీలి వర్ణపు నీటితో తెల్లని ఇసుక తీరాలతో మెరిసే ఈ ద్వీపాలు ఒక స్వర్గధామంలా కనిపిస్తాయి. లక్షద్వీప్ భౌగోళిక విశిష్టత, అక్కడి ప్రజల జీవనశైలి, ప్రకృతి అద్భుతాలు మరియు సముద్రంలో దాగి ఉన్న రహస్యాల గురించి లోతుగా తెలుసుకుందాం. లక్షద్వీప్ అంటే అక్షరాల లక్ష ద్వీపాలు అని అర్థం వచ్చినా వాస్తవానికి ఇక్కడ కేవలం 36 ద్వీపాలు మాత్రమే ఉన్నాయి. అయితే అవి అంత చిన్నవిగా ఉంటాయి కాబట్టి మన దేశ రాజధాని ఢిల్లీ విస్తీర్ణంలోనే లక్షద్వీప్ మొత్తం ఇమిడిపోతుంది. అందుకే ఇది భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ 36 ద్వీపాల్లో కేవలం 10 ద్వీపాల్లో మాత్రమే మనుషులు నివసిస్తుండగా మిగిలిన ద్వీపాలు ఇప్పటికీ ప్రకృతి ఒడిలో అస్పృశ్యంగా ఉన్నాయి. లక్షద్వీప్కు ప్రధాన ద్వారం అగట్టి ద్వీపం. కేరళ నుంచి విమానం లేదా ఓడ ద్వారా మాత్రమే ఇక్కడికి చేరుకోవచ్చు. అగట్టిలో ఉన్న ఏకైక విమానాశ్రయానికి దిగిన క్షణమే సందర్శకులు మరో లోకంలోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ సముద్రపు నీరు అంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటి మీద తేలుతున్న పడవ నీడ కూడా నీటి అడుగున స్పష్టంగా కనిపిస్తుంది. తీరానికి దగ్గరగా నీరు లేత టర్కాయిస్ రంగులో ఉండగా కొద్దిగా లోపలికి వెళ్తే అది లోతైన నీలి రంగులోకి మారుతుంది. అగట్టిలోని సన్నని రహదారి ఒకవైపు సముద్రం, మరోవైపు సముద్రం కనిపించేలా ఉంటుంది. ఒకే చోట నిలబడి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడగలగడం ఇక్కడ ప్రత్యేకత. లక్షద్వీప్ అందానికి అసలు ప్రాణం కోరల్స్. కోరల్స్ అంటే సముద్రంలో నివసించే సూక్ష్మజీవులు. ఇవి కాలక్రమేణా మరణించిన తర్వాత వాటి అస్థిపంజరాలు పేరుకుపోయి గట్టి రాళ్లుగా మారతాయి. ఈ కోరల్స్ అన్నీ కలిసి ఒక భారీ గోడలా ఏర్పడతాయి. వీటినే కోరల్ రీఫ్స్ అంటారు. ఈ రీఫ్స్ సముద్రపు అలలను అడ్డుకోవడం వల్ల తీరానికి దగ్గరగా ప్రశాంతమైన తక్కువ లోతు ఉన్న నీటి ప్రాంతం ఏర్పడుతుంది. దీన్నే లగూన్ అంటారు. ఈ లగూన్స్లో నీరు చాలా పారదర్శకంగా అలలు లేకుండా ఉంటుంది. లక్షద్వీప్ రాజధాని కవరత్తి ద్వీపం. ఇది కొబ్బరి చెట్లతో అందమైన లగూన్లతో నిండుంటుంది. కవరత్తి తీరంలో 2010లో ఒక భారీ ఓడ కోరల్ రీఫ్ను ఢీకొని ఇసుకలో కూరుకుపోయింది. నేడు అదే ఓడ ఒక పర్యాటక ఆకర్షణగా మారింది. కవరత్తిలో కనిపించే పాత ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి సముద్రం నుంచి సేకరించిన కోరల్ రాళ్లతో నిర్మించబడ్డాయి. బయట ఎంత వేడున్నా ఈ ఇళ్ల లోపల మాత్రం సహజంగా చల్లగా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రజలు ఇప్పటికీ కొన్ని గాయాలకు, నొప్పులకు సముద్ర మూలికలతో తయారు చేసిన నూనెలను, ఔషధాలను ఉపయోగిస్తారు. లక్షద్వీప్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పక అనుభవించాల్సిన సాహసం స్కూబా డైవింగ్. స్విమ్మింగ్ రానివారు కూడా శిక్షణ పొందిన ఇన్స్ట్రక్టర్ల సహాయంతో ఈ అనుభూతిని పొందవచ్చు. సముద్రంలో 10 నుంచి 12 మీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు రంగురంగుల చేపలు, వింత ఆకారాల్లో ఉన్న కోరల్స్ మధ్య ఈదడం వల్ల మనం భూమిపై కాకుండా మరో గ్రహంపై ఉన్నామా అనే భావన కలుగుతుంది. ఇది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. లక్షద్వీప్లో అత్యంత విలాసవంతమైన ద్వీపంగా బంగారం ద్వీపం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శాశ్వత జనాభా ఉండదు. కేవలం పర్యాటకుల కోసం మాత్రమే రిసార్ట్లు ఉంటాయి. ఇక్కడ సముద్రం మధ్యలో చిన్న ఇసుక తిన్నెలు కనిపిస్తాయి. హైటైడ్ సమయంలో అవి పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. రాత్రివేళ ఇక్కడ మరో అద్భుతం కనిపిస్తుంది. సముద్రపు నీరు నీలి రంగులో మెరిసిపోతుంది. దీనిని బయోల్యూమినిసెన్స్ అంటారు. నీటిలో ఉన్న ఫైటోప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల వల్ల ఈ వెలుగు వస్తుంది. చీకట్లో నీటిని తాకితే నక్షత్రాలు చేతికి అందినట్టు అనిపిస్తుంది. తిన్నకర, పనలి వంటి ద్వీపాల్లో జనసంచారం లేని ఒంటరి జీవితం కనిపిస్తుంది. పనలి ద్వీపంలో కేవలం ఒకే ఒక కుటుంబం నివసిస్తూ చేపల వేట ద్వారా జీవనం సాగిస్తుంది. విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్స్, తాగునీటి కోసం భూగర్భ జలాలను ఉపయోగిస్తారు. అక్కడ బావుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల కూరగాయలను బుట్టల్లో వేసి బావిలో వేలాలాడదీస్తారు. అది వారికి సహజమైన ఫ్రిడ్జ్లా పనిచేస్తుంది. అగట్టి మించి కవరత్తి వరకు భారీ ఓడల్లో ప్రయాణించడం మరో అద్భుత అనుభూతి. ఎంవి కవరత్తి వంటి ఓడల్లో దాదాపు 700 మంది ప్రయాణించవచ్చు. ఈ ఓడలో 5 అంతస్తులు, ఏసీ క్యాబిన్లు, క్యాఫ్టేరియా వంటి సౌకర్యాలు ఉంటాయి. సముద్రం మధ్యలో ఓడ డెక్పై నిలబడి చుట్టూ అనంతమైన నీటిని చూస్తూ ప్రయాణించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. లక్షద్వీప్ ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, అది ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన వరం. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, కోరల్స్ను దెబ్బతీయకుండా జాగ్రత్త పడడం మన కర్తవ్యం. ఈ నీలి రత్నాన్ని భవిష్యత్తు తరాలకు కూడా అదే అందంతో అందించాలంటే మనందరి బాధ్యత అవసరం. లక్షద్వీప్ వంటకాలు అక్కడి సముద్ర జీవనానికి అద్దం పడతాయి. కేరళ వంటకాల ప్రభావంతో పాటు సముద్రం ఇచ్చే తాజా సంపద ఈ ప్రాంతపు ఆహార సంస్కృతిని ఆకృతీకరిస్తుంది. కొబ్బరి, చేపలు ఇక్కడి ప్రజల నిత్యాహారంలో విడదీయరాని భాగం.
ప్రతి వంటకంలోనూ కొబ్బరి వాసన, సముద్రపు రుచి కలిసి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకం మాస్మెన్. ఇది ట్యూనా చేపలను పొగబెట్టి ఎండబెట్టి తయారు చేసే సంప్రదాయ వంటకం. నెలల తరబడి నిల్వ ఉండే ఈ చేపల వంటకం దీవుల్లో ప్రయాణాలు చేసే మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుంది. పర్యాటకులు కూడా దీని ప్రత్యేక రుచికి ఆకర్షితులవుతారు. అదేవిధంగా లక్షద్వీప్ వంటకాల్లో కొబ్బరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజా కొబ్బరి తురుము, కొబ్బరి పాలు దాదాపు ప్రతి కూరలో వాడతారు. ఇక్కడ ప్రజలు తయారు చేసే కడలక అనే స్వీట్ ఎంతో ప్రసిద్ధి. సముద్రం నుంచి తాజాగా దొరికే రొయ్యలు, పీతలు, వివిధ రకాల చేపలు ఇక్కడి భోజనాన్ని ఒక విందుగా మార్చుతాయి. లక్షద్వీప్లోని ఇతర ద్వీపాల కంటే భిన్నమైన సంస్కృతి కలిగిన ద్వీపం మినీకాయ్. ఇది మాల్దీవులకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ జీవనశైలి, భాష, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ద్వీపంలో అడుగు పెడితే మనం భారతదేశంలో ఉన్నామా లేక మాల్దీవుల్లో ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది బ్రిటిష్ పాలకులు నిర్మించిన భారీ లైట్ హౌస్. దీని పైకెక్కి చూస్తే మినీకాయ్ ద్వీపం మొత్తం ఒక చిత్రపటంలా కనిపిస్తుంది. చుట్టూ అనంతమైన సముద్రం, మధ్యలో పచ్చని ద్వీపం. ఈ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. మినీకాయ్ ప్రజలు మాట్లాడే భాష మహల్. ఇది మాల్దీవుల అధికారిక భాషకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఇక్కడ సంప్రదాయ నృత్యమైన లావా ఎంతో ప్రసిద్ధి. రంగురంగుల వస్త్రధారణతో, ఉత్సాహభరితమైన సంగీతంతో చేసే ఈ నృత్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. లక్షద్వీప్ అందం ఎంత అద్భుతమో అంతే సున్నితమైనది కూడా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఈ దీవులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇక్కడ కోరల్స్ ప్రమాదంలో పడుతున్నాయి. ఈ సమస్యను కోరల్ బ్లీచింగ్ అంటారు. రంగురంగుల కోరల్స్ తమ రంగును కోల్పోయి తెల్లగా మారి చివరి చనిపోతాయి. ఇది సముద్ర జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పుగా మారుతోంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కలిసి కృత్రిమ కోరల్ రీఫ్ల నిర్మాణం, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో లక్షద్వీప్లో పర్యాటకుల సంఖ్యపై నియంత్రణ ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగంపై కఠిన నిషేధం విధించబడింది. ఇది ప్రకృతి మరియు మానవ జీవనానికి మధ్య ఉన్న సమతుల్యతను కాపాడేందుకు తీసుకున్న కీలక నిర్ణయం. లక్షద్వీప్ భారతదేశంలో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి అవసరం. దీనిని ఎంట్రీ పర్మిట్ అంటారు. భద్రతా కారణాలు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముందుగా మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాలి. ఆ తర్వాత లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పర్మిట్కు దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా పర్యాటకులు గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వెళ్ళడం సులభం. వారు పర్మిట్లు, విమాన లేదా ఓడ టికెట్లు, వసతి ఏర్పాట్లు అన్నింటినీ ఒకే ప్యాకేజీగా చూసుకుంటారు. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. లక్షద్వీప్ను సందర్శించడానికి అక్టోబర్ నుండి మే వరకు అత్యుత్తమ కాలం. ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు స్కూబా డైవింగ్, స్నార్క్లింగ్ వంటి సముద్ర క్రీడలకు అనువుగా ఉంటుంది. సముద్రం ప్రశాంతంగా ఉండడంతో ఓడ ప్రయాణాలు కూడా సులభంగా సాగుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల ఓడ సేవలు నిలిపివేయబడతాయి. అయితే అగట్టికి విమాన ప్రయాణాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. ప్రశాంతత కోరుకునే వారికి ఈ కాలం కూడా ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. లక్షద్వీప్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతకు జీవంత ఉదాహరణ. ఆధునిక ప్రపంచపు హడావుడు నుంచి దూరంగా నిశ్శబ్దమైన సముద్ర గాలిలో నీళ్ళ మధ్య గడిపే ప్రతిక్షణం మన జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడి తెల్లని ఇసుక తిన్నెలు, పారదర్శకమైన లగూన్లు, ఆత్మీయమైన ప్రజల జీవనశైలి మనలో వినయాన్ని పెంపొందిస్తుంది. లక్షద్వీప్ వంటి ప్రాంతాలను సందర్శించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడమే కాకుండా మన దేశ భౌగోళిక వైవిధ్యంపై గర్వాన్ని పెంచుకుంటాం. ఈ నీలిరత్నాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.